భయ్యా మార్నింగ్ లేవగానే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక న్యూస్ కనిపించింది భయ్యా. అదే ఐబొమ్మ వెబ్‌సైట్ మళ్ళీ వచ్చింది అని. నేను షాక్ అయ్యా. అదేంటి మళ్ళీ రావడం ఏంటి? ఇదంతా ఫ్రాడ్ అని చెప్పేసి అనుకున్నామంట. బట్ ఒక్కసారి నెట్‌లోకెళ్ళి సెర్చ్ చేస్తే వచ్చిందేందంటే ఇట్స్ వర్కింగ్ భయ్యా. మామూలు విషయం కాదు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చామంట ఐబొమ్మ. కానీ అప్పట్లోకైతే కొంచెం వెబ్‌సైట్ కొంచెం మారింది భయ్యా. అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్‌లకి కొంచెం మారినట్టు అనిపిస్తుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏందంటే ఒక్కోసారి నెంబర్ కూడా అడుగుతా ఉందన్నమాట. కొంచెం చూసుకొని ఓకే చేసుకోండి. దయచేసి నెంబర్ మాత్రం ఇవ్వకండి. ఓకేనా? ఇది మాత్రం. ఇప్పుడు భయపడాలంటే సినిమా ఇండస్ట్రీలో భయ్యా. ఇప్పటిదాకా తలకాయ నొప్పి పోయింది అనుకున్నారు. మళ్ళీ స్టార్ట్ అయింది అనుకుంటున్నారు అన్నమాట. బట్ మీరే అనుకోండి కింద పాజిటివ్ అండ్ నెగెటివ్ ఉన్నది మీకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అంటే జనాలు మొత్తం అన్నయ్య వచ్చాడు అని చెప్పేసి ఆనందంలో తేలుతూ ఉన్నారన్నమాట. గత 6 నెలల నుంచి జనాలు పిచ్చోళ్ళు అయిపోయినారన్నమాట. ఎట్లా రబ్బా సినిమా ఫ్రీగా చూసేదని చెప్పేసి అయిపోయినంత ఫాస్ట్ ఇంకేది ఉండదు మళ్ళీ. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇలా రావడం అనేది ఒకసారి కింద కామెంట్లు మీరు వస్తే అర్థమవుతున్నది వర్క్ అవుతుందా లేదన్నది. బట్ అందరైతే పాజిటివ్, ఎందుకంటే జనాలకు ఫ్రీగా వస్తుంది అంటే వరకు నస్తామంట. సో దానివల్ల అందరు బెనిఫిట్ ఉంటుంది కాబట్టి అందరూ ఓకే అని చెప్పేసి అనుకుంటాం అనమాట. హైలైట్ ఇస్ట్ ఏంటంటే గాయపడ్డ సినిమా రిటర్న్ బ్యాక్ వచ్చినట్టుగా మనోళ్ళు హై లెవెల్లో క్రియేట్ చేస్తూ ఉన్నారు. బట్ ఒకసారి గుర్తు ఆలోచించుకోండి, ప్రతిదాన్ని క్లిక్ చేయకుండా కొంచెం ఆలోచించి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. దయచేసి నెంబర్లు కానీ పిచ్చి అన్నీ ఓకే చేయకండి. చాలామంది ఏమనుకున్నారంటే రవికి బెయిల్ రాదు, బయటికి రాడని చెప్పేసి అనుకున్నారు. బట్ బయటకు వచ్చాడు. మళ్ళీ తీరా చూస్తానికి రన్ ఓపెన్ అయింది. బట్ ఖచ్చితంగా రవి మాత్రమే ఆపరేట్ చేస్తున్నాడా లేదని మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ వెబ్సైట్ మాత్రం రన్నింగ్లో అయితే ఉంది భయ్య. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. ఎలా పడతాలో నొక్కకుండా దాదాపు అన్ని కోసంలో అయితే వచ్చేసిన భయ్యో. యాక్చువల్ అన్ని మళ్ళీ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే హెచ్డి క్వాలిటీ, డివిడి క్వాలిటీ రేంజ్ వచ్చింది భయ్య. అంతకుముందు 480 క్వాలిటీ వచ్చేది, ఇప్పుడు 720 కూడా వచ్చేసింది అన్నమాట. ఆ రేంజ్లో ఇచ్చాడు మనవాడు. మళ్ళీ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే హిందీలో కావాలని కూడా వస్తుంది, తెలుగులో అంటే తెలుగులో వస్తుంది. ఆ లెవెల్లో ఇచ్చాడు అన్నమాట. సర్వర్ కూడా కొంచెం ఈజీగా ఉందన్నమాట. జనరేట్ అవ్వడానికి కొంచెం 15 సెకండ్ టైం పడుతుంది భయ్య. తర్వాత మాత్రం సినిమా అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది అన్నమాట. ఇది ఒక సిచ్యువేషను. బట్ చూడాలి ఇది ఎన్ని రోజులు ఉంటుందని చెప్పేసి. బట్ మీరేమనుకుంటున్నారు, ఇది ఇలా చేయడం రైట్ అంటారా రాంగ్ అంటారా? అంటే దాదాపు పాజిటివ్ నెగిటివ్స్ అంట. దీనివల్ల నష్టపోయేవారంటే ప్రొడ్యూసర్ భయ్య. జనాలకు పోయేది ఏం లేదు. కొంచెం మీ యొక్క డేటాను మాత్రం కొంచెం సేఫ్గా ఉంచుకోండి. ఇలాంటి వాటికి ఓకే చేస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్త ఉండండి. దయచేసి ముందే చెప్తున్నాను, నెంబర్ మాత్రం ఇవ్వకండి. ఒకసారి అడుగుతూ ఉన్నమాట, బ్యాగ్కి వెళ్ళి చూసుకోండి. అలా ఇస్తే మాత్రం తర్వాత మీకు రిస్క్. ఎందుకంటే మీ నెంబర్కి అన్ని లింక్ ఉంటాయి కదా. మీకు ఆధార్ కార్డు కానీ, పాస్బుక్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ అన్నీ కూడా దానికి లింక్ ఉంటాయి కాబట్టి దయచేసి నెంబర్ మాత్రం ఇవ్వకండి. ఓకే, ఇంతకంటే ఇంకేం చెప్పలేను. మీరు కింద కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. మళ్ళీ కలుసుకుందాం.